स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే, చాలా మంది కూడా 1,00,000 పనులు ఉన్నాయి నాకు అని అంటూ ఉంటారు కదా. లక్ష అంటే మన అందరికీ తెలిసిందే, మరి 1,00,000 అంటే ఏంటి? మీరు అన్నట్టుగా లక్ష అంటే బాగా లోకంలో ప్రచారంలో ఉంది. కానీ 1,00,000 అనేటువంటి పదం మన తెలుగువాడు కల్పించినటువంటి అందమైనటువంటి పదం. ఎందుకంటే తెలుగువాడు విజ్ఞానంతో పాటు హృదయం ఉన్నటువంటి గొప్పవాడు. మహాభారతం 1,00,000 శ్లోకాలు. మహాభారతానికి అనుబంధంగా ఉన్నటువంటి హరివంశము అనేటువంటి గ్రంథం 24,000 శ్లోకాలు. ఒక్క మహాభారతం చదివితే చాలదు, ఆ ఫలితం రాదు. మహాభారతంతో పాటుగా హరివంశం కూడా చదవాలి అని చెప్పి మన సంప్రదాయం చెప్తుంది. అందువల్ల ఆ రెండింటినీ కలిపి చదవాలి అనేటువంటి ఉద్దేశ్యంతో మన తెలుగువాడు మహాభారతాన్ని హరివంశాన్ని ఆ శ్లోకాల యొక్క సంఖ్యని కలిపి, ఇది 1,00,000 అది 24,000, రెండింటినీ కలిపి 1,00,000 అన్నాడు. నిజానికి సవా అనేటువంటిది ఇప్పటి వ్యవహారంలో నిఘంటువుల్లో గనక మనం పరిశీలిస్తే అది ఉర్దూ పదం కింద మనకు కనపడుతుంది. కానీ మన తెలుగువాడికి విశాలమైన హృదయం మొట్టమొదటి మీకు చెప్పాను కదా, అన్ని భాషల నుంచి వాడు స్వీకరిస్తాడు కాబట్టి 1,00,000 అని ఆ రకంగా పదబంధం పెట్టాడు. ఎందుకంటే మన తెలుగు జాతీయాల్లోనే సవాసేరు అని ఒక పదం ఉంది. సవాసేరు అని ఇదివరకటి రోజుల్లో వాడేవారు. ఇప్పుడంటే కేజీలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి చాలామందికి ఆ సేర్లు ఇలాంటివి తెలియవు. కానీ పూర్వకాలంలో సవాసేరు అంటే సేరు అంటే 2 పౌండ్లు, మళ్ళీ పౌండ్ ఎంత అంటే 16 ఔన్సులు ఇప్పటి భాషలో చెప్పాలంటే. అలా సవాసేరు లెక్కల్లో పూర్వకాలంలో లెక్క ఉండేది. అక్కడ కూడా సవా అంటే 25. కొంతమంది అంటారు ఈ సవా అనేటువంటి పదం ప్రాకృతం నుంచి మన తెలుగులోకి వచ్చి కూర్చుందని చెప్పి కొంతమంది భాషా శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మొత్తం మీద మాత్రం మన తెలుగువాడు భారతానికి హరివంశానికి కలిపి 1,00,000 అని పెట్టాడు. అది రాను మన వ్యవహారంలో లోకంలో మాట్లాడుకోవటంలో నాకు 1,00,000 పనులున్నాయిరా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతం మన జీవితంలో అంతగా కలిసిపోయింది ఆ పదబంధం. అందుకే మన సంస్కృతి అంత గొప్పది. గురుగారు, కుమార సంభవం అనే కావ్యాన్ని మహాకవి కాళిదాసు రచించారు. అయితే ఈ కావ్యంలో అసలు కుమారస్వామి గురించి ప్రస్తావన ఉండదు, కానీ కుమార సంభవం అని నామకరణం ఎందుకు చేశారు? కావ్యం పేరేమో కుమారుడు యొక్క పుట్టుకని తెలియచేసేటువంటి కావ్యము అని. కుమారుడు అనేటువంటి పేరు లోకంలో ఏ దేవుడికి ప్రసిద్ధి అంటే సుబ్రహ్మణ్య స్వామికి ప్రసిద్ధి. కుమారస్వామి అంటారు ఆయన్ని. కాబట్టి ఆయన పుట్టుక, శివుడు పార్వతికి జన్మించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జననం గురించి తెలియచేసేటువంటి కావ్యం కుమార సంభవం. అయితే మీరన్నట్లుగా కాళిదాస మహాకవి ఈ కుమార సంభవ మహాకావ్యంలో అత్యుత్తరస్యాం దిశి దేవతాత్మ అని కుమార సంభవ మహాకావ్యం మొదలవుతుంది. ఈ కావ్యంలో ఎక్కడా కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రస్తావన చేయల. మరి ప్రస్తావన చేయకుండా పేరు అలా ఎందుకు పెట్టారు అని అంటే, లోకంలో ఏదైతే సహజ సిద్ధంగా ప్రసిద్ధమై ఉందో దానికి మళ్ళీ ప్రత్యేక ప్రస్తావన అవసరం లేదు. ఎట్లా అండి లోకంలో ఎలా ప్రసిద్ధమై ఉంది? శివుడికి 5 ముఖాలు, అమ్మవారికి 1 ముఖం. శివుడికి అమ్మవారికి జన్మించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 6 ముఖాలు, కాబట్టి షణ్ముఖుడు. కాబట్టి అందువల్ల ప్రత్యేకంగా కుమారుడని ఆయన్ని ప్రస్తావన చేయాల. అది వాళ్ళిద్దరి శివుడి పార్వతుల కథలు చాలా చెప్పాడు కుమార సంభవంలో. ఇంకొకటి, శివుడికి సంబంధించి ఈ యజ్ఞస్వరూపంగా యాగం చేసేటువంటి సందర్భంలో ఆజ్యము అంటారు. ఆజ్యము అనంటే కింద నుంచి ఊర్ధ్వంగా పైకి వెళ్ళేటువంటిది, అది శివ సంబంధమైనది. పైనుంచి పోసేటువంటి ఆజ్యం అదేమో అమ్మవారికి సంబంధమైనటువంటిది, కిందదేమో అగ్ని, పైనుంచి వచ్చేటువంటిది ఆజ్యం. ఈ అగ్నికి సంబంధమైనటువంటిది శివుడు, పైనుంచి వచ్చేటువంటి ఆజ్యమేమో అమ్మవారి సంబంధమైనటువంటిది.
ఈ కింద నుంచి పైకి వెళ్ళేటువంటి ఈ అగ్ని సంబంధమైనటువంటివి ఊర్ధ్వ త్రికోణాలు అంటారు. పైనుంచి కిందకి వచ్చేటువంటి దాన్ని పరిభాషలో అధ త్రికోణాలు అంటారు. ఈ త్రి కలిపితే 6 కోణాలు, అందువల్ల షట్కోణాలు కలిపి షణ్ముఖుడయ్యాడు. అందువల్ల శివ పార్వతుల సంబంధమయం యొక్క మహిమని ఈ కావ్యంలో వర్ణించారు. కాబట్టి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీరు మా ఇంటికి రండి అని నాన్నగారిని పిలిస్తే ఇంట్లో అందరినీ పిలిచినట్టే లెక్క. అయ్యా మీరు కుటుంబ సమేతంగా రండి అని అర్థం. అలాగా శివుడికి సంబంధించి పార్వతికి సంబంధించి చెప్పాడు కాబట్టి, వాళ్ళ మహిమల్ని గురించి చెప్పాడు కాబట్టి ప్రత్యేకంగా కుమారుడు అని స్వామి యొక్క పేరుని ఈ కావ్యంలో పేర్కొనలేదని పెద్దవాళ్ళు చెప్పారు. అందుకే నమ సోమాయచ రుద్రాయచ అని నమ్మకంలో ఒక మంత్రం వస్తుంది ఈ ఇందాక నేను చెప్పినటువంటి ఈ అగ్నికి ఆజ్యానికి సంబంధించి. అందువల్లే మన సభా కార్యక్రమాల్లో కూడా శంకర భగవత్పాదుల వారు ప్రత్యేకంగా పంచాయతన పూజ పెట్టారు, కానీ అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజ ప్రత్యేకంగా పెట్టలేదు. ఎందుకంటే ఆయన నిత్య వ్యవహారంలో పూజలు అందుకునేటువంటి వాడు. కృత్తికా నక్షత్ర సంభవుడు కాబట్టి, ఆయన కృత్తికా నక్షత్రం అగ్ని కాబట్టి దీప ప్రజ్వాలనం మనం చేస్తాం కాబట్టి ప్రతి చోట కుమారస్వామి ఉంటాడు. అది అందువల్ల అన్ని చోట్ల ఉన్నదాన్ని ప్రత్యేకంగా పేర్కొనడం అనవసరం అని చెప్పి కాళిదాస మహాకవి ఆయన యొక్క పేరుని ఎక్కడా కావ్యంలో ప్రస్తావించలేదు. గురుగారు, ఉపవాసం అనంటే దేవుడికి దగ్గరగా ఉండటం అని అర్థం చెప్తారు పండితులు. అయితే ఇదే అర్థం కాకుండా ఉపవాసానికి ఇంకేమైనా అర్థాలు ఉన్నాయా? లోకంలో చాలామంది పండితులు ఇప్పటిదాకా చాలామంది చెబుతూనే ఉన్నారు. ఏదో ఉప అంటే దగ్గర అని, వాసము అంటే ఉండటం. ఇది లోకంలో ప్రసిద్ధి కూడా పొందింది. దేవుడికి దగ్గరగా మనస్సు పెట్టుకొని ఉండటం అని. సరే, ఉపవాసం అంటే ఇంకో రెండో అర్థం ఏంటంటే భోజనం మానేసేయమని చెప్పి 16/8 ఆధునికులు దీనికి ఇప్పుడు ఒక పరిభాష కింద చెప్తున్నారు. అంటే వారానికి ఒక రోజు గనక నువ్వు మానేసేస్తే శుభ్రం పడుతుంది శరీరం, అందువల్ల మరుసటి రోజు నుంచి నువ్వు కొంచెం ఆరోగ్యంగా ఉంటావని చెప్పి 16/8 పద్ధతి కొంతమంది పెట్టారంటే. అయితే అసలు ఉపవాసం అనే పదానికి వ్యాస భగవానుడు ఒక కొత్త అర్థం చెప్పాడు. అది లోకంలో ప్రసిద్ధి కాలేదు. మహాభారతంలో ఉంది ఆ పదం. రోజుకి 2 పూటలా భోజనం చేసి మధ్యలో ఏమీ తినకుండా ఉంటే దానిని ఉపవాసము అంటారు. అసలు లోకంలో ఎక్కడ అసలు ఈ మాట మనకి ప్రసిద్ధిలో లేదు. వ్యాస భగవానుడు అశనా ప్రాంతరాల అని చెప్పి మొత్తం ఒక శ్లోకం చెప్పాడు మహానుభావుడు. రోజుకి 2 పూటలు మాత్రమే భోజనం చెయ్యాలి. అంటే అది టిఫిన్ కింద చేస్తావో, అది భోజనం కింద చేస్తావో, కేవలం 2 పూటలు మాత్రమే తినాలి. మధ్యలో ఏమీ తినకుండా ఉండాలి. అప్పుడు అది ఉపవాసము అంటారు అన్నాడు వ్యాస భగవానుడు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు చెప్తే ఏదో చెప్పారులే అని చెప్పి వాటికి మనం విలువ ఇవ్వక్కనక్కర్లేదు. కానీ వ్యాసుడు అంటే విష్ణు భగవానుడి యొక్క స్వరూపుడు కాబట్టి ఆయన చెప్పిన మాట ఈనాటి ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ISI ప్రమాణం అని మనం అంటాం కదా. కాబట్టి అటువంటి ప్రమాణభూతమైనటువంటిది కాబట్టి వ్యాస భగవానుడు చెప్పాడు. కాబట్టి ఉపవాసం అనే పదానికి 2 పూటలా భోజనం చెయ్యాలి, కానీ మధ్యలో ఏమీ తినకుండా ఉండాలి. దైవానికి దగ్గరగా మన మనస్సుని ఉంచాలి. అసలు ఇది ఎలా వచ్చిందండి అని అంటే, ఉపశోధమం అని చెప్పి యజుర్వేదంలో ఒక మాట ఉంది అసలు ఉపవాసం రావటానికి. యజుర్వేదంలో ఏంటంటే అసలు ఏమీ తినకుండా నువ్వు యాగం చెయ్యాలి. ఏమీ తినకుండా అంటే ఎలా కుదురుతుందండి? మన యజ్ఞం చేసేటువంటి వాళ్ళు కూడా, ఆ ఋత్విక్కులు కూడా మానవులే కదా. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా మంత్రాలు చదువుతూ ఆజ్యం పోస్తూ ఉంటే బలహీనతలు వస్తాయి కదా శరీరంలో అని చెప్పి ఏమన్నారంటే, సాయంకాలం పూట ఏదో కొంత తిన్నట్టు కాకుండా తిననట్టు కాకుండా చెయ్యండి అన్నారు. వేద భాష్యంలో చెప్పారు. తిన్నట్టు కాకుండా తిననట్టు కాకుండా అంటే ఏదో ఒక ఫలహారమో, ఘనహారమో, జలాహారమో, ఏదో ఒక ఆహారం కొద్దిగా, ఇక ప్రాణం పోతుంది కాబట్టి తీసుకోమన్నారు. అట్లా ఉండటాన్ని ఉపవాసం అని చెప్పి మన వేదం చెప్పింది. ఇట్లా ఉపవాస పదం రకరకాల అర్థాలతోటి మార్పులోకి వచ్చింది. కానీ ప్రస్తుతం మాత్రం ఉపవాసం అనే పదానికి మాత్రం వ్యాస భగవానుడే అర్థం కాకుండా దేవుడికి దగ్గరగా మనస్సును ఉంచడం అనే అర్థమే లోకంలో బాగా ప్రసిద్ధమై ఉంది. కానీ చెప్పిన అర్థం కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా మనం ఆచరిస్తే ఉపవాసం చేసినట్టే లెక్క. వ్యాస భగవానుని స్మరిద్దాం. గురుగారు, మౌనానికి మహత్తరమైన శక్తి ఉందంటారు. రమణ మహర్షి కూడా ఎక్కువసేపు మౌనంగానే ఉండేవారు అని అంటారు. మరి రమణ మహర్షి చెప్పినటువంటి అర్థం ఏంటి మౌనానికి?
ఆ మహానుభావుడి యొక్క పేరు తెలుసుకోగానే మనకి ఎందుకోనమ్మా కొంతమంది ఆ మహానుభావుల పేర్లు తెలిసినా వారి యొక్క ఆ చిత్రాలు మన మనస్సుల్లో ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఎప్పుడు రమణ మహర్షి చిత్రం చూడండి, ఏదో ఒక తెలియనటువంటి ఒక అనిర్వచనమైనటువంటి ఆనందానుభూతి మన హృదయాల్లోకి చేరిపోతూ ఉంటుంది. ఆయన లోకానికి ప్రత్యేకంగా గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇవ్వలేదు. స్వామి తపస్యానంద అని చెప్పి రామకృష్ణ మఠకు చెందినటువంటి స్వామీజీ, ఆయన ఒకసారి రమణ మహర్షిని ఆయన జీవించి ఉన్న కాలంలో అడిగారు, అయ్యా ఏం ఉపదేశం ఇస్తారు ఈ లోకానికి మీరు అని అంటే, మౌనం ఉపదేశం నాది అన్నారు ఆయన. అంటే నువ్వు ఎంతగా మాట్లాడకుండా ఉంటే అంతగా నీకు ఏది నేను 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 అనేటువంటిది నీకు బోధపడుతుంది. మౌనంగా ఉండి నువ్వు అన్వేషించు, అంతరాన్వేషణ చేస్తూ ఉండు. కాబట్టి ఎక్కువ మాట్లాడకు, మౌనమే నా ఉపదేశము. ఆయన జీవితంలో కూడా అది కూడా ఆచరించేవారు. ఎవరైనా పలకరిస్తే వాటికి సమాధానం చెప్పేవారు. అంతే, తనంతట తాను మాత్రం ప్రత్యేకంగా ఆయన ఎక్కడ ఉపదేశాలు ఇవ్వాల. మౌనం అనే దానికి ఇంకో చక్కటి నిర్వచనం కూడా రమణ మహర్షి ఇచ్చారు. మౌనం అంటే మాట్లాడకుండా ఉండటం కాదు, అసలు మాట్లాడాలని అనిపించకపోవటం మౌనం అన్నారు. చాలా గొప్ప నిర్వచనం రమణ మహర్షి ఇచ్చింది. మనందరం మౌనం అంటే ఏమనుకుంటాం అంటే, నోరు మూసి కూర్చో, నోరు మూసుకో అంటుంటాం. అంటే లోపలేమో మాట్లాడాలని ఉంటుంది, ఏదో చెప్పాలని ఉంటుంది మనకి, కానీ అది పైకి చెప్పకుండా ఏం చెప్తే ఏం గొడవలు వచ్చి పడతాయి అని చెప్పి పెదవులు మూసేసుకుంటాం. అంటే మాట్లాడకుండా మనల్ని మనం బిగపట్టుకొని కూర్చుంటాం. అది కాదు మౌనం అంటున్నాడు రమణ మహర్షి. మాట్లాడాలని అనిపించకపోవటం, ఇక మనస్సులో కూడా అసలు మాటగా అనేది అదృశ్యమైపోవాలి, ఆ దైవమే వచ్చి కూర్చోవాలి, ఆ అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభూతి మనకు కలుగుతూ ఉండాలి. అలా మాట్లాడాలని అనిపించక ఉండాలి. అదే అసలైనటువంటి మౌనం అని రమణ మహర్షి చెప్పారు. మౌనానికి ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి చక్కటి నిర్వచనం అది. గురుగారు, విశ్వే దేవతలు అంటే ఎవరు? వీరి ప్రత్యేకత ఏమిటి? విశ్వే అంటే ప్రపంచంలో కర్మానుష్ఠానములో ప్రవేశించేటువంటి దేవతలు విశ్వే దేవతలు. విశ్వము అంటే ప్రపంచం కదా. ప్రపంచంలో మనం అనేక కర్మలు చేస్తూ ఉంటాం. ఆ కర్మల్లో ప్రవేశించేటువంటి దేవతల్ని విశ్వే దేవతలు అన్నారు. అయితే విశ్వే దేవతలు అనేసరికి మనకి తద్దినాలు గుర్తుకొస్తాయి సాధారణంగా మన సంప్రదాయంలో. విశ్వే దేవతలను ఏంటంటే తద్దినాల్లో పితృదేవతల్ని పిలుస్తారు, విశ్వే దేవతల్ని అని చెప్పి పిలుస్తారు. ఆ విశ్వే దేవతల్ని ఒక పక్క కూర్చోబెడతారు. అలాగే ఉత్తరముఖంగానేమో పితృదేవతలకి ఆ సూచనగా ఒక బ్రాహ్మణుణ్ణి కూర్చోబెడతారు. విశ్వే దేవతలకు ప్రత్యేకంగా తూర్పు ముఖంగా ఒక బ్రాహ్మణుణ్ణి కూర్చోబెడతారు. విశ్వే దేవతలు అంటే అర్థం ఏమని చెప్పారంటే, ఈ ప్రపంచంలో పితృకార్యం గనక మనం చేసేటువంటి సమయంలో, అంటే తద్దినం చేసేటువంటి సమయంలో, మనం తాతని ఉద్దేశించి లేకపోతే చనిపోయిన తండ్రిని ఉద్దేశించి తల్లిని ఉద్దేశించి ఆ కార్యక్రమం మనం చేస్తున్నాం. వాళ్ళు అప్పటికి జన్మ ఎత్తారా లేకపోతే ఏ లోకంలో ఉన్నారో మనకి తెలియదు. కానీ మనం విశ్వే దేవతని గనక మనం ఆరాధిస్తే, ఆ మంత్రం ఆ బ్రాహ్మణులు చదువుతారు, ఆరాధిస్తే మన తండ్రి లేకపోతే మన తాత మన తల్లి ఏ రూపంలో ఉన్నారో వాళ్ళు గనక మళ్ళీ జన్మెత్తితే ఆ రూపంలోకి వెళ్ళి మనం పెట్టేటువంటి పిండాన్ని వాళ్ళకి అందజేస్తారట. ఆ పిండం అంటే మనం కూడా పితృదేవతల రూపంలో పూర్వజన్మలో ఉన్నాం. మనం ఇప్పుడు జన్మనెత్తాం. మనకి ఏ రూపంలో అందజేస్తారంటే, మనకి ఈ పూట ఆహారం లభించిందనుకోండి, అది విశ్వే దేవతల యొక్క అనుగ్రహం. ఎదురుకుండా ఆహారం ఉన్నా సరే మన నోరు తిననివ్వదు, విశ్వే దేవతల అనుగ్రహం ఉండదు మనకి. కాబట్టి మనకి ఈరోజు ఆహారం లభిస్తోంది అని అంటే అది ఏనాడో మనకి సంబంధించి వాళ్ళు పెట్టినటువంటి ఆ పిండ కార్యక్రమాలు ఉంటాయి చూడండి, అవి గనక ఉంటే మనకు ఆహారం లభిస్తూ ఉంటుంది. లేదా నువ్వు ఎంత తన్నుకుని తెచ్చినా సరే నీకు ఆహారం లభించదు. కాబట్టి విశ్వే దేవతలు అంటే సక్ర అంటే సత్యుడు, క్రతువు, దక్షుడు, కాముడు, కాలుడు, ఇట్లాగా పురూరవుడు, కురు, ఇలాగా మొత్తం 10 మంది దేవతలు ఉన్నారు. వీళ్ళని విశ్వే దేవతలు అని చెప్పి ఒక పట్టిక కింద చెప్తారు. కాదు 10 మంది కాదండి 12 మంది ఉన్నారని కొంతమంది అంటారు. 12 మంది కాదండి 11 మంది, అందులో రుద్రుడిని తీసేసి మిగతా 10 మంది విశ్వే దేవతలు అంటారు. పట్టికల్లో కొంచెం తేడా ఉంది, కానీ విశ్వే దేవతలు అంటే మాత్రం మన కర్మానుష్ఠానంలో ప్రవేశించి మనం చేసే పూజలకి తగిన ఫలితాన్ని దేవతల ద్వారా ఇప్పించేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ అనుష్ఠానం మనం తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ఎందుకంటే
పెళ్లిలో కూడా తద్దినాల మంత్రాలు చదువుతుంటారు. మనం అనుకుంటాం అశుభ కార్యక్రమం కదండి తద్దినం అని చెప్పి. తద్దినం అంటే మనం భయపడనక్కర్లేదమ్మా. తద్దినం అనేటువంటిది మన సంస్కృతిలో కలిసిపోయింది. నాంది అంటారు. ఆ నాంది అంటే తద్దినానికి సంబంధించిన, అంటే మన పితృదేవతల్ని తలుచుకోవాలి, వాళ్ళ ఆశీర్వచనాలు మనకు కావాలి, లేకపోతే కార్యక్రమాలన్నీ కూడా విఘ్నాలు వస్తాయి. కాబట్టి అటువంటి పితృదేవతల్ని మనకి సన్నిహితం చేసి వాళ్ళ ఆశీర్వచనాల్ని మనకిప్పించేటువంటి గొప్ప దేవతలు విశ్వే దేవతలు. గురుగారు, ఇక మరో సందేహం. మన వివాహ సంప్రదాయంలో మాంగళ్య ధారణకు ఎంతో ప్రశస్తి ఉంది. తాళికట్టు శుభవేళ అని ముహూర్తాన్ని కూడా ప్రస్తావిస్తారు. అయితే ఈ మాంగళ్య ధారణ ప్రాధాన్యతను ఎలా విశ్లేషించుకోవాలి? అందరికీ తెలుసు, చలనచిత్రాల ద్వారా, లోకంలో ఉండే సంభాషణల ద్వారా ఆ మంత్రం ఇప్పుడు అందరికీ బాగా ప్రచారం అయిపోయింది. మాంగళ్యం తంతునానేనా. సరే, ఆ తంతు అనేది కొంచెం మంది వెటకారంగా కూడా అంటున్నారు, కానీ తంతు అంటే దారము అని. మాంగళ్యం తంతున అనేన శుభగే అంటే ఓ చక్కని సౌందర్యవతి. అంటే సౌందర్యవతి అంటే రూపం కాదు ఇక్కడ వాళ్ళ ఉద్దేశం, గుణాల చేత చక్కగా ఉన్నటువంటి దాన. కంటే భద్నామి, నీ కంఠంలో నేను కడుతున్నాను. ఎందుకు కడుతున్నాను? మమ జీవన శతం, నా శరదాం శతం అంటే నా జీవితం 100 ఏళ్ళు ఉండటానికి. చూడండి, వరుడు చెప్పేటువంటి మాట, నేను 100 ఏళ్ళు జీవించటానికి నీ మెడలో నేను తాళి కడుతున్నాను. అంటే నేను 100 ఏళ్ళు జీవించడం అంటే ఏంటి? నేను జీవిస్తే నువ్వు కూడా జీవించినట్టే. అక్కడ నేను అనే పదం అక్కడ సామూహిక బహువచనం కింద మనం స్వీకరించాలి. కాబట్టి మమ జీవ అంటే నా యొక్క జీవితం 100 ఏళ్ళు ఉండటానికేనంటే మనం 100 ఏళ్ళు జీవించడానికి గుర్తుగా ఆ అమ్మవారి యొక్క ఆశీర్వచనం మనకు దొరకటానికి గుర్తుగా నీ మెడలో నేను ఈ తంతువు కడుతున్నాను, ఈ సూత్రం నేను కడుతున్నాను అని. అయితే పెద్ద ప్రశ్న ఏంటంటే, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అని చెప్పి బ్రహ్మర్షి, ఈ లోకంలో బతికినటువంటి ఆయన, చందవోలు మహర్షి, ఆయన రాశారు ఒక మాట, ఇది ఎక్కడా వేదంలో లేదు, వివాహానికి సంబంధించినటువంటి మంత్రాల్లో ఈ మంత్రం లేదు. మరి మంత్రం లేదంటే ఆయన ప్రతి వివాహంలోనూ ఇది లేకపోతే అసలు మనం కార్యక్రమం పూర్తయినట్టుగా కానీ మనం భావించమనంటే, వేదంలో వివాహానికి సంబంధించినటువంటి మంత్రాల్లో లేకపోయినప్పటికీ మనకి తర్వాత ధర్మశాస్త్రాలు ఉన్నాయి, స్మృతులు, ఇలాంటి వాటిల్లో ఆపస్తంభ ధర్మసూత్రాల్లో మాత్రం ఈ శ్లోకం ఉంది. తర్వాత ఇది తప్పనిసరిగా మనం దీన్ని లోకంలో వివాహ కార్యక్రమాల్లో మనం చేర్చాం. అందువల్ల వచ్చినటువంటి నష్టమేమీ లేదు. కానీ ఎందుకంటే పోతన గారి భాగవతంలో కూడా మంగళసూత్రం యొక్క ప్రశస్తి, ఎందుకంటే మంగళసూత్రము మదినెంత నమ్మినదో అని చెప్పి అంటాడు పోతన్న గారు. మృంగుమనే సర్వమంగళ, మంగళసూత్రము మదినెంత నమ్మినదో అంటే అమ్మవారికి కూడా మంగళసూత్రం యొక్క ప్రస్తావన పోతన్న గారు చేశారు. కాబట్టి లోకంలో బాగా ప్రచారంలో ఉంది, కానీ వేద మంత్రాల్లో మాత్రం ఈ శ్లోకం లేదు. లేకపోయినప్పటికీ మన సూత్రకారులు చెప్పారు కాబట్టి దీన్ని అనుసరించడమే మనకు ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఎందుకంటే మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని, అది మన యొక్క కర్మ, మన సంస్కృతి సంప్రదాయం. కాబట్టి మంగళ శబ్దంతో ఉంది కాబట్టి, ఒక గుర్తు కింద ఉంది కాబట్టి, లోకంలో అనూచానంగా వస్తుంది కాబట్టి దీన్ని పరిపుష్టమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మనస్సుతోటి వరుడు కట్టాలి. అంతేగాని ఇలా కడుతూ మొత్తానికి ఏదో ఒక అన్యమనస్కంగా అలా చూస్తూ ఇలా ఉండకూడదు. పవిత్రంగా మనస్సులో ఆ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ ఆ వధువు యొక్క మెడలో వరుడు కట్టాలి. వాళ్ళకి ఎటువంటి గందరగోళ పరిస్థితి చుట్టూ ఉన్నవాళ్ళు కలిగించకూడదు. అప్పుడే వివాహం పరిపూర్ణమైనట్టు లెక్క. గురుగారు, సనాతన ధర్మానికి ఎంతో మంది అనేక రకాల అర్థాలని ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే ఖచ్చితమైన అర్థం ఏంటి సనాతన ధర్మానికి? సనాతనము అంటే శాశ్వతము అని. మనం హిందువులకి సంబంధించినటువంటి ధర్మాన్ని సనాతన ధర్మం అంటారు. ఎక్కడ చూసినా మీరు అదే పదం వాడతారు. హిందూ ధర్మం అని అంటారు, అంటే హిందూ మతము అని ఇప్పుడు ఎక్కడ అంటారు, సనాతనము అంటారు. సనాతనము అంటే ఆది తుది లేనటువంటిది. అంటే ఎప్పుడు మొదలైందో తెలియదు. దేవుడు ఎలా ఎప్పుడు మొదలయ్యాడో సనాతన ధర్మం కూడా అప్పుడే మొదలైంది, దేవుడితోటి మొదలైంది. కాబట్టి దీనికి మొదలు తుది లేక ఎప్పటి నుంచో ఉన్నటువంటిది సనాతన ధర్మం. అసలు సనాతన ధర్మం యొక్క ప్రధానమైనటువంటి నిర్వచనం ఏమిటి? ఎంత గొప్ప నిర్వచనం అంటే, అద్రోహో, ఎవ్వరికి మనసా వాచా కర్మణ అద్రోహో, ద్రోహం తలపెట్టకుండా ఉండటం. త్రికరణ శుద్ధి అని ఈ రోజుల్లో మనం మాట్లాడుతుంటాం చూడండి. అంటే మనసా వాచా కర్మణ,
మనస్సులోను, మాటలోను, చేతలోను ఈ మూడింటిలో కూడా ఎక్కడా కూడా ఇతరులకి ద్రోహం చేసేటువంటి బుద్ధి లేకుండా మనుషుల్లో ఆ సంస్కారాన్ని పెంచేటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో అది సనాతన ధర్మం అని మన వాళ్ళు నిర్వచనం ఇచ్చారు. అందులో ఇంకొక మాట కూడా అన్నారు, అనుగ్రహం దానశ్చ సతాం ధర్మ సనాతన. అనుగ్రహము అంటే దయ. అనుగ్రహం ఉండాలయ్యా అంటే భూతదయ ఉన్నటువంటిదే, భూతదయ కలిగినటువంటి వ్యక్తులు ఏ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారో అదే సనాతన ధర్మం. అంటే తోటి మనిషి పట్ల వరులేయవి యొనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తా నొరులకు అవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్. తిక్కన గారు మహాభారతంలో చెప్పినటువంటి పద్యం. దీని మొత్తం సనాతన ధర్మాన్ని మొత్తాన్ని గుదిగుచ్చి ఆ చిన్న పద్యంలో చెప్పారు. అనుగ్రహము అంటే అదమ్మా, అంటే ఇతరుల మీద ఎప్పుడూ నువ్వు అనుగ్రహం చూపించడు. ఇతరులు అంటే ఇక్కడ కేవలం మానవులని మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి భూతజాలం. ఈ భూతము అంటే ఇక్కడ మనం ఏదో భూత పిశాచాలలో భూతం కింద తీసుకోకూడదు. భూతము అనే పదానికి జీవుడు అని అర్థం. జీవం కలిగినటువంటి వారు భూతాలు. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి జీవాలు, జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, అందరి యందు నువ్వు అనుగ్రహం అంటే వాళ్ళ యందు ఒక రకమైనటువంటి దయాదృష్టి గనక నువ్వు చూపిస్తే అది సనాతన ధర్మం, అది శాశ్వతమైన ధర్మం. ఎంత గొప్ప నిర్వచనమో చూడండి అమ్మ. త్రికరణ శుద్ధిగా ఆచరించడం. అందుకే అన్నమయ్య త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అని చెప్పి అన్నమయ్య ఈ సనాతన ధర్మాన్ని తన పాట యొక్క పల్లవిలో చాలా గొప్పగా చెప్పాడు. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు ఏ పనైనా సరే అరకొరగా చేయకు, లోపల ఒకటి అనుకొని పైకి ఒకటి చేయకు, త్రికరణ శుద్ధిగా చేయమన్నాడు. అదే సనాతన ధర్మం చెప్తోంది. అనుగ్రహం అంటే ఇతరుల పట్ల అనుగ్రహం చూపించాలి, ఇతరుల పట్ల దయాపూరితంగా ఉండాలి. అది ధర్మః సనాతనః, అది శాశ్వతమైనటువంటి ధర్మం. కాబట్టి ఎంత గొప్ప ధర్మమో మంది ఈ ధర్మంలో. ఎందుకంటే వివేకానంద స్వామి కూడా పొంగిపోయాడు. ఇటువంటి ధర్మంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆయన ఆ విమానాశ్రయంలో కిందికి దిగి వచ్చి, విదేశాల నుంచి కిందికి దిగి వచ్చి ఒక్కసారి ఆ నేలని ముద్దాడాడు, మన భారతదేశపు యొక్క నేలని ముద్దాడాడు. అంత ప్రేమ వచ్చింది ఆయనకి. ఎందుకంటే ఇంత గొప్ప ఈ నేల మీద రాముడు నడిచాడు, ఈ నేల మీద కృష్ణుడు నడిచాడు. ఇంత మహానుభావులు సంచరించినటువంటి పవిత్రమైన ప్రదేశం, వాళ్ళు ఆచరించినటువంటి ధర్మం సనాతన ధర్మం. అందుకని సతాం అక్కడ గొప్ప పదం వాడాడు. మళ్ళీ సనాతన ధర్మానికి నిర్వచనం ఇస్తూ సతాం అంటే ఎల్లప్పుడూ మంచివారు. రెండు పదాలు, ఎప్పుడు సతతం, ఎప్పుడూ మంచివారు అనుసరించదగినటువంటి ధర్మం, మంచివారు అనుసరించదగినటువంటి ధర్మం సనాతన ధర్మం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.